అనగనగా ఒకరోజు శాంతను మహారాజు హస్తినాపురంలో గంగానది ఒడ్డున ప్రయాణిస్తుండగా నది నుండి ఏదో తెలియని ఒక ఆకర్షణ తనని నదివైపు వెళ్ళేలా చేసింది. అలా వెళ్తున్న శాంతను మహారాజుకి ఆ ఆకర్షణ నుండి ఒక మహిళ ప్రత్యక్షమవడం గమనించాను. అప్పుడు ఆమె అందానికి ముగ్ధుడైన శాంతను మహారాజు తనతో ఇలా అనెను, దేవి, ఎవరు నీవు? నిన్ను చూసిన తర్వాత నాకు ఏదీ ముఖ్యం కాదనిపిస్తుంది. నా జీవితానికి నువ్వే జీవిత సారాంశం అనిపిస్తుంది. నేను ఈ రాజ్యానికి రాజుని. నేను నిన్ను పెళ్లి చేసుకొని నా రాణిని చేసుకుంటాను. దయచేసి నా కోరికను ఒప్పుకో. చెప్పు దేవి, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను ఏమి చేయాలి? రాజా, మీ దయా హృదయానికి నేను కరిగిపోయాను. కానీ దానికంటే ముందు నేను చెప్పబోయే షరతుల్ని ఒప్పుకుంటేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోగలను. చెప్పు దేవి, ఏమి ఆ షరతులు? నా మొదటి షరతు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో నేను ఎవరిని అని నా వివరములు అడగరాదు. నా రెండవ షరతు, నేను ఏమి చేసినా ఎందుకు చేశావని చెప్పి ప్రశ్నించరాదు. ఈ షరతుల్ని తప్పినా మరుక్షణమే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను. ఆమె అందానికి అప్పటికే మైమరిచిపోయిన శాంతను మహారాజు వేరే ఆలోచన లేకుండా మాట ఇస్తున్నానని చెప్పేసి ప్రమాణం చేశాడు. నువ్వు అడిగిన షరతుల్ని ఒప్పుకుంటూ నేను ప్రమాణం చేస్తున్నాను దేవి. ఆ శాంతను మహారాజు ఆమెని అంగరంగ వైభవంగా అందరి సమక్షాన వివాహం చేసుకున్నాడు. ఆ దేవిని వివాహం ఆడిన పిమ్మట సంవత్సరం తిరిగేలోపే ఆ దంపతులకు మొదటి సంతానం కలిగింది. ఆ బిడ్డను ఆ దేవి ఒక గుడ్డను చుట్టి నదిలో ముంచడం చూసిన శాంతను మహారాజు గుండె పగిలి కోపంతో అరవబోచుండగా తాను అంగీకరించిన 2 షరతులు గుర్తుకు వచ్చి ఆగిపోయాడు. ఇలా 7వ సంతానం వరకు తన బిడ్డల్ని కోల్పోవలసి వచ్చింది. ఇక 8వ సంతానంగా కలిగిన బిడ్డను అదే విధంగా నీళ్లలో ముంచుచుండగా శాంతను మహారాజు కోపావేశాలతో ఇలా అన్నాడు, ఆపు దేవి, ఆపు. ఇక నా వల్ల కాదు. నేను ఇక నా ప్రమాణం గురించి ఏమాత్రం సంకోచించను. ఒక తల్లి ఎలా తన కన్న బిడ్డలతో ఇంత భయంకరంగా ప్రవర్తిస్తుంది? కానీ మీరు నాకు మాట ఇచ్చారు మహారాజా. ఇక మిమ్మల్ని వదిలి వెళ్ళే సమయం ఆసన్నమైంది. నేను గంగాదేవిని. పూర్వం వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోని ఆవు నందినిని అపహరించిన స్వర్గం నుంచి వచ్చిన 8 మంది వాసులని, తరువాత జన్మలో మానవులుగా పుట్టి అన్ని కష్టసుఖాలని అనుభవిస్తారు అని వశిష్ఠ మహర్షి శపించగా 7 మంది వాసులు ప్రాధేయపడగా అల్పాయుష్యుతో చనిపోతారని తన శాపాన్ని సవరించాడు. ఈ వాసులకి జన్మనిచ్చే బాధ్యత నా మీద ఉంది. మన 7 మంది సంతానం ఆ 7గురు వాసులు. ఈ 8వ వాసుడు ఈ మన 8వ సంతానం. ఇప్పటికీ తనని నేను నాతో పాటు తీసుకువెళ్ళి విద్యాభ్యాసాలు మరియు యుద్ధ విద్యలు నేర్పించి మీకు మరలా తిరిగి అప్పగిస్తాను. అలా అంటూ గంగాదేవి నీళ్ళలో అదృశ్యమైపోయింది. దయచేసి నన్ను వదిలి వెళ్ళొద్దు గంగా. నా తప్పు నేను తెలుసుకున్నాను. దయచేసి నన్ను వదిలి వెళ్ళొద్దు గంగా. మరలా కొన్ని రోజులకు శాంతను మహారాజు ముందు గంగాదేవి ప్రత్యక్షమయ్యి తన కుమారుడును అప్పగిస్తూ తన పేరు దేవవ్రత అని చెప్పి పరశురాముడి దగ్గర యుద్ధ విద్యలు విద్యాభ్యాసాలు అభ్యసించాడు అని చెప్పి అదృశ్యమైపోయాను. శాంతను మహారాజు తన కుమారుని తీసుకుని రాజ్యానికి తిరిగి వెళ్ళి తన రాజ్యానికి తన కుమారుడే కాబోయే మహారాజు అని ప్రకటించాను. ఇంకా అప్పటి నుంచి దేవవ్రత తన రాజ్యం మీదకి తండెత్తి వచ్చిన శత్రు రాజ్యాలన్నింటినీ మట్టి కల్పిస్తూ తన తండ్రి సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాను. అలాగే ఒకరోజు శాంతను మహారాజు నది దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆ నదిలో ఒక పడవలో ప్రయాణిస్తున్న మహిళను చూసి మరలా తన మనస్సును కోల్పోయాడు. ఆమె అందం గంగాదేవిని మరిచిపోయేలా చేసింది. అప్పుడు శాంతను మహారాజు ఆమె దగ్గరకు వెళ్ళి ఇలా మాట్లాడాను, దేవి, నీ అందానికి నేను మంత్రముగ్ధున్నైపోయాను. నువ్వు అంగీకరిస్తే నేను నిన్ను వివాహం ఆడతాను. దయచేసి ఈ విషయమై మా నాన్నగారిని సంప్రదించండి. మా తండ్రి మత్స్యకారుల వంశపు రాజు దాశరాజ్. అలా చెప్పగానే శాంతను మహారాజు తన గుర్రము మీద స్వారీ చేసుకుంటూ సత్యవతి తండ్రిని కలవడానికి వెళ్ళాను. సత్యవతి తండ్రిని కలిసిన శాంతను మహారాజు అతనితో ఇలా అనెను, నేను హస్తినాపురానికి రాజును. నా పేరు శాంతను. అది విన్న దాశరాజ్ తన 2 చేతులు జోడించి శాంతను మహారాజుకి ఆహ్వానం పలికాను. మీరు ఒప్పుకుంటే నేను మీ కుమార్తెను వివాహం ఆడి నా రాణిని చేసుకుంటాను. మీరు నా కుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాజా. కానీ మీ కుమారుడైన దేవవ్రతని తన రాజ్యానికి కాబోయే రాజుగా ప్రకటించారు. మరి తమకి నా కుమార్తెకి కలగబోయే సంతానం విషయం ఏమిటి? ఈ విషయం మీద నేను మీ కోరికని అంగీకరించలేకపోతున్నాను.
మీకు సత్యవతికి కలగబోయే సంతానమే తన రాజ్యానికి కాబోయే రాజు అని ప్రకటిస్తారని చెప్పేసి మాట ఇస్తే నా కుమార్తెను మీకు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లేదు, అది జరగని పని అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా కొన్ని రోజుల పాటు ఏదో చింతనగా తన తండ్రి ఉండడం గమనించిన దేవవ్రత తన తండ్రి రథసారథి ద్వారా తన తండ్రి యొక్క చింతనకి కారణం తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న దేవవ్రత హుటాహుటిన దాశరథును కలవడానికి వెళ్ళి ఇలా అంటాడు: రాజా, నేను దేవవ్రత, శాంతను మహారాజు కుమారుడను. చెప్పండి, మీ కుమార్తెను మా తండ్రి వివాహం ఆడడం మీరు ఒప్పుకోకపోవడానికి నా పేరు మా నాన్నగారు కాబోయే మహారాజుగా ప్రకటించడమే కారణమైతే నాకు ఆ సింహాసనం అవసరం లేదు. నేను ఎప్పటికీ ఆ సింహాసనాన్ని అధిరోహించను అని ప్రమాణం చేస్తున్నాను. నీ గొప్ప మనసుకి నేను కరిగిపోయాను. కానీ ఆ తర్వాత సత్యవతి సంతానానికి పుట్టబోయే సంతానం సంగతి ఏమిటి? వారు రాజ్యం కోసం నీ సంతానంతో పోటీ పడడం నాకు ఇష్టం లేదు. ఇదే మీ సంకోచనకి కారణమైతే నేను నా జీవితంలో వివాహం ఆడనని ప్రమాణం చేస్తున్నాను. అలా అని అనంగానే స్వర్గం నుంచి దేవతలందరూ భీష్మ భీష్మ అని అరవగా దేవవ్రత అప్పటి నుండి భీష్ముడిగా పిలువబడ్డాడు.